రోజుల పాటు జరిగేటటువంటి వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షోలో చాలా అద్భుతాలు జరుగుతాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక బిజినెస్ మీట్తో పాటు ఎంతో మంది స్టూడెంట్స్కి ఇది చదువుకోవడానికి తెలుసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా కంపెనీస్కి సంబంధించినటువంటి ఏరోప్లాన్స్తో పాటు ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎగ్జిబిట్ చేస్తారు. వాళ్ళది మిగతా వాటితో పోలిస్తే ఎందులో బెస్ట్ ఉందని అండ్ వాళ్ళు ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ ఏంటనేది కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరం సివిల్ ఏవియేషన్ రంగంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి, కొత్తదనం ఏంటి, కొత్త ఆవిష్కరణ ఏంటి, ఇలాంటివి చాలా ఎగ్జిబిట్ చేసి చూపిస్తూ ఉంటారు. ఈ ఏడాది 2024 వింగ్స్ ఇండియాలో అయితే 25 ఏరోప్లాన్స్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. 300కు పైగా స్టాల్స్ని పెట్టడం కూడా జరిగింది. అందులో చాలా డిఫరెంట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి ఇది ఇప్పుడు మనం చూసినటువంటి ఆమోస్ ఏవియేషన్ ఏదైతే ఉందో ఇది ఒక ఎయిర్ అంబులెన్స్ అన్నమాట. ఈ ఎయిర్ అంబులెన్స్ ఏంటంటే పేషెంట్ ఎప్పుడైతే క్రిటికల్ సిచ్యువేషన్లో కానివ్వండి లేదంటే అన్ని టెక్నాలజీ ఉండి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండి కూడా కొంతమంది చనిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళడానికి ఈ ఆమోస్ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఎయిర్ అంబులెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే పేషెంట్ వెళ్ళినటువంటి సమయంలో పైలట్ కోపైలట్తో పాటు మరొక పేషెంట్కి సంబంధించినటువంటి ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా డాక్టర్ క్రూ టీంలో ఒక నర్స్ ఒక డాక్టర్ ఉంటుంది. సో పేషెంట్ వెళ్ళినప్పుడు 7 మెంబర్స్ ఇందులో ట్రావెల్ చేస్తారు. నార్మల్ ప్యాసింజర్ ట్రావెల్ చేసినప్పుడు ఇందులో 8 మెంబర్స్ కూడా ట్రావెల్ చేస్తారు. డొమెస్టిక్తో పాటు ఇంటర్నేషనల్గా కూడా వీళ్ళు దీన్ని ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ దీన్ని మనం బుక్ చేసుకోవాలంటే కూడా దీనికంటూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా ఆమోస్ ఏవియేషన్ వాళ్ళకి మెయిల్ కూడా చేయొచ్చు. ఇదేంటంటే లోకల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు బెంగళూరు ఒక పేషెంట్ని తీసుకొని వెళ్ళాలన్నా లేదంటే ఒక ఆర్గన్ని తీసుకొని వెళ్ళాలన్నా బాడీలో ఉన్నటువంటి ఏదైనా గుండె లేదంటే మిగతా ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కూడా దీన్ని యూజ్ చేస్తారు. సో ఈరోజు ఏవియేషన్ షోలో ఇంకా ఎటువంటి అద్భుతాలు ఉన్నాయో చూద్దాం పదండి. ఎగ్జిబిట్ చేసినటువంటి 25 ఏరోప్లాన్లో మన ఇండియాకి సంబంధించినవి కూడా ఉన్నాయి. అందులో ఒకటి హాల్ చూసుకుంటే ఇది మన ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్. దీనికి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇందులో కేవలం సీటింగ్ అనేది ఒక పైలట్ కోపైలట్తో పాటు మరొక 4 కూడా కూర్చోవచ్చు. అయితే ఇది ఒక ప్రైవేట్ జెట్గా వాడడానికి కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఎవరైతే అబ్రాడ్స్ నుంచి వస్తున్నటువంటి వ్యాపారవేత్తలు మనకి సంబంధించినటువంటి ఏవియేషన్లో మనం తీసుకొచ్చినటువంటి కొత్త ఐడియాస్ని చూసి కూడా ఇంప్రెస్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. అందులో ఈసారి మాత్రం ఈ హాల్ని చూసి వచ్చినటువంటి ఎగ్జిబిటర్సే కానివ్వండి లేదంటే బిజినెస్ మ్యాన్స్ అంతా కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇది కేవలం ఒక ప్రైవేట్ అండ్ పర్సనల్ ఎయిర్ క్రాఫ్ట్ లాంటిదే. సో ఇది మాత్రం ఈసారి ఏవియేషన్ షోలో ఎక్కువగా అందరినీ ఆకట్టుకుందనే చెప్పుకోవచ్చు. మన హిందుస్థాన్కి సంబంధించినటువంటి మరొకటి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ హాల్ అన్నమాట. ఇది ఈసారి కూడా ఒక అట్రాక్షన్గా నిలిచింది. ఇది హిందుస్థాన్ 228. దీనిలో దాదాపు 10 మంది కూర్చోవచ్చు. దీన్ని కూడా ఈసారి ఎగ్జిబిట్ చేశారు. మరీ ముఖ్యంగా ఈసారి ఇందులో స్పెషల్ ఏంటంటే టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. అండ్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రావెల్ చేయాలంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రైవేట్గా ట్రావెల్ చేయాలంటే కూడా ఈ హిందుస్థాన్ అనేది చాలా ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. సో దీన్ని కూడా ఈసారి వింగ్స్ ఇండియా 2024లో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా దీనికి అట్రాక్ట్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. ఏరోట్రాన్స్ బెల్ 505 ఈసారి మాత్రం చాలా అట్రాక్టివ్గా నిలిచిందనే చెప్పుకోవచ్చు. ఒక బ్లాక్ కలర్ హాట్ లుక్లో ఇది ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఇందులో కేవలం పైలట్ అండ్ కోపైలట్ మాత్రమే కూర్చుంటారు. అండ్ వెనక సీట్లో వచ్చేసి 3 మెంబర్స్ కూర్చునేది. ఇది ఒక ప్రైవేట్ జెట్గా అదేవిధంగా పర్సనల్ క్రాఫ్ట్గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎక్కువగా చాలామంది ప్రైవేట్ జెట్స్ని అదేవిధంగా ప్రైవేట్ క్రాఫ్ట్స్ని ప్రిఫర్ చేసే వాళ్ళు మాత్రం దీనికి చాలా అట్రాక్ట్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. ఒకవైపు కంఫర్ట్ సీటింగ్తో పాటు మరొక వైపు అట్రాక్టివ్ లుక్లో ఉన్నటువంటి ఇది మాత్రం ఈసారి ఏవియేషన్ షోలో చాలా అట్రాక్షన్గా ఉందని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా భావిస్తున్నారు. ఎస్, ఈ ఏవియేషన్ షోలో 25 ఏరోప్లాన్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేసిన విషయం తెలిసిందే. అందులో డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించినవి కొన్ని అయితే అండ్ మన తెలంగాణ అదేవిధంగా పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మన గవర్నమెంట్ కూడా ఇక్కడ రీప్రజెంట్ చేస్తున్నారు. ప్రెజెంట్ మనం చూస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టాటిక్ డిస్ప్లే.
ఇది మనం చూడొచ్చు. ఇది కేవలం 8+2 కెపాబిలిటీ ఉన్నటువంటి సీటింగ్. 2 మెంబర్స్ పైలట్ అండ్ కోపైలట్తో పాటు మరొక 8 మెంబర్స్ కూడా దీనికి కూర్చోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా మన ఫ్లడ్స్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సీఎంతో పాటు మరికొంతమంది ఆఫీసర్స్ ఎప్పుడైతే రివ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇదైతే ప్రజెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని రీప్రజెంట్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఏవియేషన్ షోలో ఎగ్జిబిట్ చేయబడింది. ఈసారి వచ్చిన అతిపెద్ద బోయింగ్స్లో ఒకటి బోయింగ్ 777-9 అయితే మరొకటి ఇప్పుడు మనం చూసినటువంటి బోయింగ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఇది 737 and 8 ద మోస్ట్ వర్స్టైల్ సింగిల్ పీస్ అన్నమాట. ఇది ఈసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి మ్యాక్సిమం సీట్స్ 210 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా దీని రేంజ్ వచ్చేసి 3500 ఎబోవ్ ఉంటుంది. లెంత్ వచ్చేసి 39.52 మీటర్స్. ముఖ్యంగా ఈ ఇంజిన్ కెపాసిటీ కూడా చాలా బిగ్గా ఉండేసరికి అండ్ దీని బాడీ అంతా కూడా పెద్దగా ఉండేసరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అట్రాక్టివ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈసారి వచ్చిన 2 అతిపెద్ద బోయింగ్స్లో ఒకటి బోయింగ్ అయితే బోయింగ్ 777 అయితే మరొకటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ అనే చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద ప్యాసింజర్ ఫ్లైట్స్ కూడా చూసాం మనం. ఇట్లా పర్సనల్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈసారి అట్రాక్షన్గా నిలిచాయి. ముఖ్యంగా బ్లాక్ కలర్లో ఉన్నటువంటి 2 పర్సనల్ క్రాఫ్ట్స్ కూడా ఈసారి హైలైట్గా నిలిచాయనే చెప్పుకోవచ్చు. వీటికి ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినటువంటి ఏదైతే బెల్ 505 హెలికాప్టర్ ఉందో ఇది సీటింగ్ వచ్చేసి 1+4 ఉంటుంది. అదేవిధంగా దీన్ని పొడవు వచ్చేసి 12.93 మీటర్లు ఉంటుంది. వేగం గంటకి 232 కిలోమీటర్లు కూడా వెళ్తుంది. రేంజ్ 4000 అడుగుల ఎత్తులో 617 కిలోమీటర్లు కూడా వెళ్తుంది. కేవలం పైలట్ కోపైలట్తో పాటు మరొక 2 కూర్చునేటటువంటి ఈ ప్రైవేట్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చినటువంటి మిగతా బిజినెస్ మ్యాన్సే కానివ్వండి, అదేవిధంగా పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎస్, ఒకవైపు ఏవియేషన్ షోలో డిఫరెంట్ ఫ్లైట్స్ ఏ విధంగా అలరిస్తున్నాయో మరొక వైపు సారంగ్ టీం చేస్తున్నటువంటి స్టంట్స్ కూడా అంతే అలరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం ఆకాశంలో చూస్తే సారంగ్ టీంకి సంబంధించినటువంటి కొంతమంది పైలట్స్ ఈసారి డిఫరెంట్ విన్యాసాలను కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ కంట్రీకి సంబంధించినటువంటి పీపుల్ అందరినీ కూడా ఇదే అట్రాక్ట్ చేస్తుంది. 4 రోజుల పాటు ఏవియేషన్ షోలో రోజుకొక టైంలో అంటే ఉదయం ఒక 15 మినిట్స్, ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఒక 15 మినిట్స్ పాటు ఈ విధంగా విన్యాసాలు చేస్తున్నారు. ముఖ్యంగా మొదటిగా ఎప్పుడైతే 18వ తారీఖు ఈ ఏవియేషన్ షో స్టార్ట్ అవబోతుంది అంటే 17వ తారీఖే మన హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పైన కూడా కొన్ని విన్యాసాలు చేశారు సారంగ్ టీం. ముఖ్యంగా ఈసారి ఎవరైతే ప్రస్తుతం ఈ స్టంట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు మన హైదరాబాద్కి సంబంధించినటువంటి 3 కూడా ఉన్నారు. సో మా హైదరాబాద్లో మేము ఈ విన్యాసాలు చేస్తామని చెప్పేసి ట్యాంక్ బండ్ పైన మొదటిగా అంటే ఏవియేషన్ షో ప్రారంభమయ్యే ముందు రోజు చేశారు. ఇప్పుడు కూడా 4 రోజుల పాటు డిఫరెంట్ స్టంట్స్తో మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ అందరినీ కూడా ఆకట్టుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. ఈసారి వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షోలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచినటువంటి ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ ఇండియా 350 ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది లార్జ్ ఏరోప్లాన్ అన్నమాట. ఇందులో చాలా పెద్ద బిగ్ వైడ్ బాడీ ఉంటుంది. నంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ 350+ పీపుల్ సిట్టింగ్ ఇది ఉంటుంది. అయితే లాస్ట్ టైం 2022 ఎగ్జిబిషన్ ఎప్పుడైతే జరిగిందో ఏవియేషన్ షో ఆ టైంలో ఇది ఎయిర్ బస్ 350గా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. దాని తర్వాత జరిగినటువంటి బిజినెస్ డీల్స్లో దీన్ని ప్రజెంట్ ఎయిర్ ఇండియాగా కూడా మార్చేశారు. ఇది మన ఇండియాస్ ఫస్ట్ A350. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. అండ్ బిగ్ బాడీ ఉండేసి దీనిలో 350 పర్సన్స్ కూర్చునేటటువంటి కెపాసిటీ కూడా ఉంటుంది. మరి లోపల ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఎస్, మొత్తానికైతే మనం ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ లోపలికి వచ్చేసాము. చూడొచ్చు ఎంత చక్కగా ఉందో. మిగతా ఏరోప్లాన్స్తో పోలిస్తే ఇది చాలా ఇది చాలా డిఫరెంట్ అనే చెప్పుకోవచ్చు. చాలా వైడ్ బాడీ కూడా ఉంటుంది. ఇటువైపు పైలట్ అండ్ కోపైలట్తో పాటు లోపలికి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. లోపలికి వచ్చేసిన తర్వాత ఇది బిజినెస్ క్లాస్. మనకి మిగతా ఫ్లైట్స్లో ఉండేటట్టు కాకుండా సీటింగ్ కాకుండా ఇండివిజువల్గా కూడా ఉంది. చక్కగా ఎక్కువగా స్పేషియస్ ఉన్నటువంటి సీటింగ్తో పాటు ఇటువైపు చూసుకోవచ్చు ఒక పర్సన్ చక్కగా పడుకునే ఫెసిలిటీ ఉంది కూడా ఇందులో. హాఫ్ ఆఫ్ ద ఫ్లైట్లో ఆల్మోస్ట్ 20% మొత్తం కూడా
బిజినెస్ క్లాస్తో నిండిపోయింది. ఇదంతా కూడా బిజినెస్ క్లాస్. ఒక పర్సన్ని కూర్చోవడానికి, అదేవిధంగా చక్కగా పడుకొని ట్రావెల్ చేయడానికి కూడా ఫెసిలిటీ ఉంది. చక్కగా టీవీతో పాటు అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇది మొత్తం కూడా బిజినెస్ క్లాస్ తర్వాత ఇది మొత్తం కూడా మనం మొదటగా చెప్పుకున్నట్టు 350 సీటింగ్ ఉన్నటువంటి ఏరోప్లాన్ అనమాట. ఇది బిజినెస్లో 28 సీట్స్ ఉన్నాయంట. ఓకే, ఎకానమిక్ క్లాస్ 264 సీట్స్ ఉన్నాయి. ఇది నార్మల్గా మనం ఎప్పుడు చూసేటటువంటి ఫ్లైట్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంది చక్కగా. అయితే జస్ట్ ట్రిపుల్ సీటింగ్ అనేది ఏ విధంగా ఉందో, మనం వేరే ఫ్లైట్స్లో చూసుకుంటే ఓన్లీ 2 రోసే ఉంటాయి. ఒకవైపు 2 సీట్స్ ఉంటాయి, మరొక వైపు 3 సీట్స్ ఉంటాయి. ఇందులో మాత్రం ఏకంగా 3 రోస్ ఉన్నాయి. 3 రోస్ కూడా ట్రిపుల్ సీటింగ్ అనమాట. అంటే ఒక్క రోలో 9 సీట్స్ ఉన్నాయి. ఇది మొత్తం కూడా 264 సీట్స్ ఉన్నాయి. లగేజ్ పెట్టుకోవడానికి కూడా స్పేషియస్గా ఉంది. అండ్ ఎవ్రీ సీట్ దగ్గర కూడా ఒక టీవీని, అంటే ఒక స్క్రీన్ని కూడా వీళ్ళు అలౌట్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఈసారి వింగ్స్ ఇండియా 2024లో అట్రాక్షన్గా నిలిచినటువంటి ఈ ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ A350 మాత్రం చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. మొత్తం బిజినెస్ క్లాస్, ప్రీమియం క్లాస్, అదేవిధంగా ఎకానమీ క్లాస్ కలిపి మొత్తం 350 సీట్స్ ఉన్నాయి. అండ్ ఒకటి బోయింగ్ స్పెషల్ అయితే ఇది మరొక స్పెషల్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఎయిర్ ఇండియా A350 అనేది ఈసారి చాలా అట్రాక్షన్గా నిలిచింది. లోపల కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బాహుబలి బోయింగ్ 777X, ఎస్, ఇది ఈసారి అత్యంత స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి 2024 ఏవియేషన్ షోలో మొత్తం అట్రాక్షన్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బోయింగ్ 777-9. ఈ బోయింగ్ 777కు ఉన్న ఫెసిలిటీ ఏంటంటే, ఇండియాలో ప్రస్తుతానికి ఉన్నటువంటి అన్ని విమానంలో ఇదే పెద్ద విమానం, ఇదే లార్జ్ విమానం. దీనికి డబల్ ఇంజిన్ ఉంటుంది. అదేవిధంగా 400కు పైగా ప్యాసింజర్స్ కూర్చునేటటువంటి క్యాపబిలిటీ ఉన్న విమానం ఇది. ప్రస్తుతం ఈ బోయింగ్ 777X ఫ్యామిలీ ఏదైతే ఉందో దాని నెక్స్ట్ లాంగ్ హాల్ మార్కెట్ లీడర్ అనమాట. ఇప్పటిదాకా మన ఇండియా మొత్తంలో ఉన్నటువంటి అతి పెద్ద విమానం కూడా ఇదే. ఇందాక మనం చూసినటువంటి ఎయిర్ బస్ కేవలం 350 సీటింగ్ మాత్రమే. ఇది మాత్రం 400కు పైగా సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న అతిపెద్ద విమానం. ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఈసారి వింగ్స్ ఇండియా 2024లో ఇది మొదటిగా ఇక్కడికి వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఏవియేషన్ షోకి ఎప్పుడు కూడా రాలేదు. ఫస్ట్ టైం ఇది ఈ బోయింగ్ విమానాన్ని ఈసారి ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పటికీ కేవలం చాలామంది ఎగ్జిబిటర్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీనికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. ముఖ్యంగా డబల్ ఇంజన్తో పాటుగా ఈ విమానానికి ఉన్నటువంటి మరో ఫెసిలిటీ ఏంటంటే, ఎగిరేటటువంటి సమయంలో 50% తక్కువ సౌండ్తో ఇది ఎగురుతుంది. అదేవిధంగా అత్యంత లార్జ్ వెడల్పుతో పాటు పొడవు ఉన్నటువంటి విమానం. ముఖ్యంగా దీని ఏదైతే రేంజ్ ఉందో అది 7,285 నాటికల్ మైల్స్తో పాటుగా 13,832 కిలోమీటర్లు ఉంటుంది. పొడవు వచ్చేసి అన్నిటికంటే పెద్ద విమానం అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. 76.73 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే దాదాపు 251 అడుగులు 4 అంగుళాల పొడవు ఉన్నటువంటి ఈ విమానం. మరొక వైపు ఎత్తు 64 అడుగులతో పాటు 7 అంగుళాలు అంటే 19.08 మీటర్లు పొడవు ఉంది. వెడల్పు 20 అడుగుల 4 అంగుళాల పొడవు కూడా వెడల్పు కూడా ఉంది. దీని ఇంధన సామర్థ్యం వచ్చేసి 1,97,360 లీటర్లు. ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని విమానాల్లో, మన దేశంలోని ఇండియా మొత్తంలో ఉన్నటువంటి అన్ని విమానాల్లో ఇదే అత్యంత పెద్ద విమానం. అదేవిధంగా డబల్ ఇంజన్తో ఉన్నటువంటి ఈ విమానంలో ఒకేసారి 400కు పైగా మెంబర్స్ దీనిలో ట్రావెల్ చేయొచ్చు. మొత్తానికైతే ఈసారి వింగ్స్ ఇండియాలో ఇదే ఈసారి స్పెషల్ విమానం. దీన్నే ఈసారి అందరూ ఎక్కువగా చూడడానికి వస్తున్నారు. అండ్ కామన్ పబ్లిక్ అలౌ చేసిన తర్వాత కూడా దీని లోపలికి ఎంట్రన్స్ ఉండదు, కానీ దీన్ని చూడడానికి అంటే ఈ బోయింగ్ 777X విమానాన్ని చూడడానికి మాత్రం ప్రజలంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వింగ్స్ ఇండియాలో మనం మెనీ డిఫరెంట్ ఫ్లైట్స్ చూస్తున్నాము. ఎన్నో కొత్త అద్భుతాలను కూడా చూస్తున్నాం. ఇది మరొక అద్భుతం అనే చెప్పుకోవచ్చు. ఎయిరాక్ 250
ఇందులో ఏకంగా ఇన్ని రోజుల పాటు మనం నేలపైన నడిచినటువంటి ఓలా ఊబర్ లాంటి ట్యాక్సీలే చూసామండి. ఇది ఏకంగా ఆకాశంలో తిరిగేటటువంటి ట్యాక్సీ అనే చెప్పుకోవచ్చు. ఎయిర్ ట్యాక్సీ అనమాట. ఇన్ని రోజులు డ్రోన్ అనేది మనం వీడియో షూట్ పర్పస్ అదర్ థింగ్స్ చాలా కొన్ని డిఫరెంట్ పర్పస్లు వాడినాము. కానీ ఈసారి వింగ్స్ ఇండియా 2024లో ఎయిరాక్ కంపెనీ వాళ్ళు ఒక డిఫరెంట్ కొత్తగా దీన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇందులో ఏంటంటే ఏకంగా ఒక మనిషి కూర్చొని దీనిలో ట్రావెల్ చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ 1 కిలోమీటర్ వరకు కూడా దీన్ని ట్రావెల్ చేసేటటువంటి సోర్స్ ఉంది ఇందులో. అదేవిధంగా 20 మినిట్స్లో రీచ్ అయిపోతుంది. ఎటువంటి ఫ్యూయల్ని కూడా యూజ్ చేయకుండా పూర్తిగా ఎలక్ట్రిక్ పద్ధతిలో ఇన్ ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రిక్ పద్ధతి కాబట్టి ఎలక్ట్రిక్ పద్ధతిలో మొత్తం దీన్ని యూజ్ చేస్తున్నారు. ఒకసారి సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉందో కూడా చూద్దాం. మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఈ విధంగా కూర్చోవచ్చు. ప్యాసింజర్ కానివ్వండి, అదేవిధంగా ఆటోమేటిక్గా కూడా దీన్ని డ్రైవ్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది. చక్కగా కూర్చొని మనం దీన్ని బుక్ చేసుకొని ఇప్పుడు మనం ర్యాపిడో, ఓలా, ఊబర్ ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటున్నామో ఆ విధంగా దీన్ని బుక్ చేసుకొని ఏకంగా మనం గాలిలో ఎయిర్ ట్యాక్సీ రూపంలో కూడా వెళ్ళిపోవచ్చు. అయితే ఇది కేవలం ఒక పర్సన్ని కూర్చోవడానికి మాత్రమే. ఇంకొకటి కూడా ఎయిరాక్ గ్రావిటీ అని మరొకటి కూడా లాంచ్ చేయబోతున్నారు మరొక 2 సంవత్సరాల్లో. ఇందులో ఒక పైలట్తో పాటు మరొక 2 ప్యాసింజర్స్ కూడా కూర్చోవచ్చు. మొత్తానికైతే వింగ్స్ ఇండియా 2024 ఎన్నో అద్భుతాలకి వేదిక అయిందనే చెప్పుకోవచ్చు. డిఫరెంట్ టాలెంట్స్, డిఫరెంట్ ఏరోప్లేన్స్ కూడా ఈసారి బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇదంతా కూడా మన హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. మన హైదరాబాద్కి సంబంధించినటువంటి వాళ్ళే ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మరొక 2 సంవత్సరాలు అంటే ఈసారి 2024 వింగ్స్ ఇండియా 2024లో దీన్ని ప్రాజెక్ట్ని ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ వచ్చేటటువంటి 2026 వరకు కూడా ఇది లాంచ్ అయిపోతుంది. ఇప్పటి వరకు అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందని అయితే ఎయిరాక్ టీం వాళ్ళు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షోలో ఒక వైపు విమానాలు ఎంతగా ఆకట్టుకుంటున్నాయో మరొక వైపు స్టాల్స్ కూడా అంతే విధంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. మన చుట్టూ ఉన్నటువంటి స్టాల్స్ అన్నీ కూడా దాదాపు 300కు పైగా స్టాల్స్ ఉంటాయి. వీళ్ళంతా కూడా ఏవియేషన్ షో స్టార్ట్ అవుతుంది అంటే ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాల్కి కూడా ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక బిజినెస్ పర్పస్తో పాటుగా కొన్ని ఇన్నోవేషన్స్ని కూడా ఇక్కడ రూపొందిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జెట్ సెట్ గో దగ్గర ఉన్నాము. జెట్ సెట్ గో వాళ్ళు ఈసారి ఎటువంటి ఇన్నోవేషన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా కొన్ని కంపెనీస్ అయితే ఏకంగా వాళ్ళు ఈసారి ఏరోప్లాన్కి సంబంధించి, హెలికాప్టర్కి సంబంధించి, విమానానికి సంబంధించి ఎటువంటి కొత్త పార్ట్స్ని తయారు చేశారు అనేది కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దానికి మించిన ప్రోడక్ట్ ఇంకా ఏమైనా ఉందా అని మనం చూస్తాము. సో సేమ్ ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే విమానాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అన్ని స్టాల్స్ తిరిగి చూస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైనా ఉంటే బెటర్ దెన్ ప్రోడక్ట్స్ని కూడా కొనుక్కుంటూ ఉంటారు. మొత్తానికైతే ఒకవైపు బిజినెస్ పర్పస్తో పాటు ఇంకా కొత్త ఐడియాస్ అంటే ఈసారి ఏవియేషన్లో మనం ఎటువంటి ఇన్నోవేషన్ని తీసుకొచ్చామో ఎగ్జిబిట్ చేసుకుందామంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కొంతమంది కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అదేవిధంగా మొత్తానికి సంబంధించి ఈ విమాన రంగంలో వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచనలతో పాటు ఈసారి వాళ్ళు కొత్తగా ఏదైతే ఇన్నోవేట్ చేస్తారో వాటిని కూడా ఇక్కడ తెచ్చి ఎగ్జిబిట్ చేస్తారు. సో వచ్చినటువంటి బిజినెస్ మ్యాన్స్, వ్యాపారవేత్తలు, అదేవిధంగా డిఫరెంట్ కంపెనీస్కి, ఎందుకంటే ఈ ఏవియేషన్ షోకి దాదాపు 150 దేశాల నుంచి 1500కు పైగా వ్యాపారవేత్తలు వచ్చారు. కాబట్టి వాళ్ళంతా ఈ స్టాల్స్ చుట్టూ తిరిగి వాళ్ళకి కావాల్సింది ఏముందో ఇక్కడ చూసి తీసుకోవడం, అదేవిధంగా ఇంకా ఏదైనా కొత్త ఐడియాస్ ఉంటే వాటిని ఎంకరేజ్ చేయడం, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలతో వాళ్ళని టైఅప్ చేసుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో మొత్తానికైతే వింగ్స్ ఇండియా 2024లో ఈసారి చాలా అద్భుతాలతో పాటు చాలా కొత్త ఇన్నోవేషన్స్ కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. చూసారు కదా, ఈసారి వింగ్స్ ఇండియా 2024 మాత్రం అందరినీ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బిజినెస్ పర్పస్, మరొక వైపు విజిటర్స్కి, మరొక వైపు స్టాల్స్లో ఎగ్జిబిట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈసారి మాత్రం వింగ్స్ ఇండియా 2024 చాలా అద్భుతంగా జరిగింది. దాదాపు 25కు పైగా విమానాలు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే, ప్రతి ఒక్కటి కూడా కొత్త ఇన్నోవేషన్స్తో, కొత్త మోడల్స్తో, కొత్త ఐడియాస్తో కూడా ఈసారి ముందుకు వచ్చాయని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం ఎప్పుడైతే
2022లో జరిగినటువంటి ఏవియేషన్ షో కంటే ఈసారి జరిగినటువంటి 2024 ఏవియేషన్ షో అనేది చాలా అద్భుతంగా జరిగింది. 4 రోజుల పాటు కూడా ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ కూడా ఈ ఏవియేషన్ షో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ఈసారి వచ్చినటువంటి బోయింగ్ 777X తో పాటు ఎయిర్ ఇండియా ఎయిర్బస్ A350 మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రభుత్వ హేమ ఏబెన్ ఆంధ్రజ్యోతి బేగంపేట్.